కడప జిల్లా సర్వారాయపల్లె వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరిని టిప్పర్ వాహనం ఢీకొనడంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇరువురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు బి కోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన గుంత జయరామిరెడ్డి, కొండా జయరామిరెడ్డిలుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ నేషనల్ హైవే పనులు చేపట్టిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ వారే ఇదిగా గుర్తించారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఆగ్రహంతో భీమంటపం మండలం డి అగ్రహారం వద్ద రితిక్ కన్స్ట్రక్షన్స్ క్యాంపు కార్యాలయం వద్ద నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. ఉదయం చనిపోయిన వ్యక్తిని కనీసం పరామర్శించడానికి కన్స్ట్రక్షన్కు అలాగే సంస్థకు చెందిన ప్రతినిధులు రాకపోవడంతో వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రితిక్ కన్స్ట్రక్షన్స్ వారి మీద తగు చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటూ నేషనల్ హైవేని దిగ్బంధం చేశారు. సుమారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కడప జిల్లా బి కోడూరు మండలం గుంతపల్లె గ్రామవాసి నుంచి గుంతా జయరామిరెడ్డి గారు వాళ్ళ యొక్క అత్తగారు ఊరైన బట్టి శ్రీనివాసపురంకి వెళ్తుంటే మధ్యలో వచ్చేసి వాళ్ళ మామ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డెత్ అయిన పర్సన్ జయరామిరెడ్డి వెళ్తుంటే ఆపోజిట్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళది ఒక టెంపో ఎంటీది కంకర్ మిక్చర్ ఆపోజిట్గా రాంగ్ రూట్లో వచ్చేది. రాంగ్ రూట్లో రావడం వల్ల ఇతను సైడ్ పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఆ బండి వచ్చేసి అతను ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నాడంట. హిట్ చేసి అతను రన్ వెళ్ళిపోయిండు. సైడ్ ఇతను నిలబడి పెట్టుకొని ఉంటే బండిని కూడా కొట్టేసి తాగిన మైకంలో అతను కొట్టి అతను వెళ్ళిపోయాడు డ్రైవరు. తర్వాత ఏమైందని అక్కడ కనీసం ఏం చేయలేదు. తర్వాత వీళ్ళు తెలుసుకొని అక్కడికి వచ్చేసరికి జయరామిరెడ్డి దాదాపుగా ఒక 10 అడుగుల లోతు గుంతలో పడిపోయినారు. అక్కడనే ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు వచ్చేసి రోడ్డు మీద అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. అట్లనే సడుగులో కూడా వెంకటరామరెడ్డి గారికి మొత్తం సైడ్కి వచ్చేసింది ఆ గూడ మొత్తము. కానీ ఎప్పుడైతే అక్కడ పడిపోయిందో 10 అడుగుల లోతుల గుంతలో జయరామిరెడ్డి అప్పటికే వచ్చేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత విషయం తెలిసినప్పటికి కూడా ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఉండరో కనీసం ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం వచ్చిన రూట్ ఏంది, కనీసం అక్కడ మనం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆ కన్స్ట్రక్షన్ దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి, కనీసం అక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఆరో మార్కులు కానీ అక్కడ ఒక పర్సన్ కానీ ఉండాలి. కానీ మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూసినప్పటికి కూడా అక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఎక్కడ లేవు. తర్వాత అది 29 మార్నింగ్ జరిగినప్పటి నుంచి తర్వాత మేము ఏం చేసినాం అంటే కర్నూలు ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్తే అక్కడ ఏం లేదు అంటే కేవీఆర్ హాస్పిటల్కి అడ్మిట్ చేశాము. అయితే అక్కడ వచ్చేసి అక్కడ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వలన దీన్ని మంచి మెరుగైన చికిత్స కోసము కర్నూలుకి తరలించమన్నారు. అక్కడి నుంచి కర్నూలులోని కామినేని హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే అక్కడికి వాళ్ళు ఈసీజీ అన్ని తీసి సిటీ స్కాన్ చేసి జెమ్ కేర్లో అడ్మిట్ అయ్యడం జరిగింది. దాదాపుగా అక్కడ ఒక 4-5 అవర్స్ చికిత్స తర్వాత సిటీ స్కాన్లో ఆ బ్రెయిన్ అంతా ఇదైపోయినదని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులోని అడ్మిట్ చేయడం జరిగింది. తుది శ్వాస వచ్చేసి 1వ తారీఖు ఉదయం వచ్చేసి 9:33 ఆ టైంలో వచ్చేసి ఇవ్వడం జరిగింది. అయితే కనీసము ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం అక్కడ జరిగింది ఏమైంది, ఎలా ఉంది, కనీసం మీ స్థితి ఏంది, మీకు ఎంత ఖర్చు వస్తుంది, కనీసం జరుగుతుందని కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. దాదాపుగా మేము వాళ్ళతో కాల్లో కనెక్ట్ అవుతా ఉంటే వాళ్ళు ఏం చెప్తా అంటే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదు. చూస్తాము, చేస్తాము, చూద్దాంలే ఇవే చెప్తాండ్రు. అంటే ఇవన్నిటికీ చాలా ఇబ్బందికరమైన స్థితి. అక్కడ చూస్తే అతను దాదాపు 42 సంవత్సరాల వ్యక్తి, తనకు ఒక భార్య, 2 చిన్నపిల్లలు చదువు ఉండేవి. కానీ ఆమె వాళ్ళకి ఆర్థిక స్తోమత వచ్చేసి అతని మీద డిపెండ్ అయి ఉంది. కానీ ఆదివారం ఉదయం మా తమ్ముడు వాళ్ళ అత్తగారి ఇక్కడ నుంచి మైదుగురు వస్తాను రాంగ్ రూట్లో వచ్చి అది కొడితే వాళ్ళేమి ఇప్పుడు ఆదివారం నుంచి మేము ప్రయత్నం చేస్తే వాళ్ళేం మాకు పలకడంలే. సీఎం రమేష్ సార్ అంటే ముఖ్యమంత్రి సమానం. మేము ఫస్ట్ నుంచి మేము కూడా తెలుగుదేశం. మా పిల్లలు, మా తమ్ముడి పిల్లలు, నాదరి పిల్లలు, వీళ్ళ భవిష్యత్తు ఏందో సార్ చెప్పండి సార్. మీరు ముఖ్యమంత్రి అయినా సరే మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళు ఎట్ట బతకాలి సార్? వీధోళ్ళము న్యాయం చేయండి సార్. సీఎం చాలా చిన్న వయసు. చూడండి సార్, మీరు చూడండి సార్. కూతురు కొడుకు అన్యాయం జరిగింది సార్. మాకు న్యాయంగా రాలే. రూట్ అన్యాయంగా వచ్చింది, మీది అన్యాయంగా వచ్చి మా తమ్ముని చంపేసింది సార్. అది ఆ డ్రైవర్ హాస్పిటల్ కూడా స్టేషన్ కూడా హాజరు కాలేదు ఆయన. మేము కర్నూలు పోయినాము. కర్నూలులో ఉండే మమ్మల్ని చూడలే. మీరు సాగుకాలు కావచ్చు సార్.